బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి నీతా అంబానీ కోటి రూపాయలు విరాళమిచ్చారు. గత కొన్ని రోజుల క్రితం ఆలయ కమిటీ సభ్యుల కోరిక మేరకు కోటి రూపాయల విరాళం ఆలయ బ్యాంక్ అకౌంట్స్ లో ఫిక్స్ డిపాజిట్ చేశారు. వడ్డీని ఆలయంలో జరిగే అన్నదాన కార్యక్రమాలకు వాడాలని ఆమె కోరారు. నీతా అంబానీ గత 10 ఏళ్లుగా ప్రతి ఏడాది ఆలయానికి వస్తున్నట్టు పూజారులు తెలుపుతున్నారు. ఐపీఎల్ మ్యాచ్ జరిగే సమయంలో ఖచ్చితంగా ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తారని అంటున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అంజుమ అందిస్తారు. బంగారు తల్లి మన బల్కంపేట ఎల్లమ్మ తల్లికి కోట్ల మంది భక్తులు ఉంటారు. ఇక ఆ భక్తులలో ఒకరైన నీతా అంబానీ గారు కొన్ని రోజుల క్రితం ఈ ఆలయానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. అయితే నీతా అంబానీ గారికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి అంటే ఎందుకంత ప్రత్యేకం, ఆవిడ ఎన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు వంటి వివరాలను తెలుసుకుందాము. మనతో పాటు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయ అర్చకులు సతీష్ గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. అమ్మవారికి ఎంతో మంది భక్తులు ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. అయితే గత కొన్ని రోజుల క్రితం కూడా చూసాము, అమ్మవారి ఆలయానికి అన్నదానానికి సంబంధించి నీతా అంబానీ గారు కోటి రూపాయల విరాళం కూడా ఇవ్వడం జరిగింది. అయితే తల్లి అంటే ఆమెకి ఎందుకు అంత ప్రత్యేకం, ఎన్ని సంవత్సరాల నుంచి ఆమె ఈ ఆలయానికి వస్తున్నారు? గత 10 సంవత్సరాలుగా నీతా అంబానీ గారు అమ్మవారి ఆలయానికి వస్తూ ఉంటారు. ఆమెకు అమ్మవారు అంటే చాలా భక్తి. ప్రతి సంవత్సరం ఇక్కడ అమ్మవారిని హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ ముంబై మ్యాచ్ అయినప్పుడు అమ్మవారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి వెళ్తారు. అమ్మవారికి చాలా గౌరవం అమ్మవారు అంటే. అమ్మవారికి మొన్ననే ఇట్లా అన్నదానం ఇట్లా కావాలని చెప్పేసి మన ఈవో గారు అడిగేసరి వరకల్లా ఇమీడియట్గా అమ్మవారికి అన్నదానానికి కోటి రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. అయితే అమ్మవారి విశిష్టతను గురించి అంటే చాలా మందికి తెలుసు. అయితే ఆవిడ వరకు వెళ్ళడము, ఆవిడ హైదరాబాద్ వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ ఆలయానికి రావడం వెనకాల ఏమైనా కారణం ఉంది అంటారా? అమ్మవారు ఇలాగే ఒకసారి ఎవరో చెప్పారని చెప్పి దర్శనానికి వచ్చారు. సెంటిమెంట్గా తను ఏదైతే అనుకుందో అమ్మవారు తీరుస్తారు కాబట్టి తనకు సెంటిమెంట్గా 10 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడల్లా అమ్మవారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. అయితే సంవత్సరంలో ఎన్నిసార్లు ఆవిడ ఇక్కడికి వస్తుంటారు? వచ్చినప్పుడు ఎటువంటి పూజా కార్యక్రమాలు అనేవి చేయించుకుంటూ ఉంటారు? ఆమె సంవత్సరానికి ఒకసారి మాత్రమే వస్తారు ఇక్కడికి దర్శనానికి. వచ్చినప్పుడు స్వర్ణ పుష్పార్చన, అమ్మవారి అష్టోత్తరంతో పూజ చేసుకొని యథావిధిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి నమస్కారం చేసుకొని వెళ్తూ ఉంటారు. అయితే ఎల్లమ్మ తల్లి విశిష్టతను గురించి మరొకసారి తెలపండి. కళ్యాణ మహోత్సవం గురించి అనేక మంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కళ్యాణ మహోత్సవం ఏ విధంగా జరగబోతుంది, ఏర్పాట్లన్నీ ఏ విధంగా చేస్తున్నారు? ఇక్కడ మనకు ఆషాఢ మాసం మొదటి మంగళవారం అమ్మవారి కళ్యాణోత్సవం జరుగుతుంది. అమ్మవారి మొదటి మంగళవారము అంటే సోమవారం నాడు సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవం ఉంటుంది. ఎదుర్కోలు ఉత్సవం తర్వాత మంగళవారం నాడు ఉదయం అమ్మవారికి 3:30 గంటలకు ప్రత్యేక అభిషేకం ఉంటుంది. అభిషేకం తర్వాత అమ్మవారికి అలంకారం చేసి 11 గంటల 5 నిమిషాలకు అత్యంత వైభవంగా గుడి ముందు ఉన్నటువంటి మంటపంలో అమ్మవారి కళ్యాణం జరుగుతుంది. కళ్యాణం జరిగిన తెల్లారి అనగా బుధవారం నాడు, ఆషాఢ మాసం మొదటి బుధవారం నాడు అమ్మవారి రథోత్సవం ఉంటుంది. ఆ రథోత్సవంతో 3 రోజులు పూర్తి అవుతుంది అమ్మవారిది. అమ్మవారి ఇక్కడ శయన రూపంలో పడుకొని ఉన్నారు. అమ్మవారి తల దగ్గర నుంచి జలం వస్తూ ఉంటుంది, బావి ఉంటుంది. ఆ జలం తీసుకొని ఇంట్లో చల్లుకోవడం ఆరోగ్యానికి సంబంధించిన అమ్మవారు. ఆ జలము ఎంతో ప్రాశస్తి ఇక్కడ. ఆ జలంకి భక్తులు ఆ జలం కోసమే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని జలం తీసుకొని వెళ్తూ ఉంటారు. ఆ జలం తీసుకొని వెళ్ళి ఇంట్లో చల్లుకోవడం, స్నానం చేసేటప్పుడు కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా పోతాయని చెప్పేసి ఇక్కడ భక్తులు నమ్మకం. సో విన్నారు కదా, బల్కంపేట ఎల్లమ్మ తల్లి కళ్యాణ వార్షికోత్సవానికి సంబంధించి అనేక మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. కోరిన భక్తులకు కొంగు బంగారంగా విలసిల్లుతోంది మన బల్కంపేట ఎల్లమ్మ తల్లి. అదేవిధంగా నీతా అంబానీ గారు 10 సంవత్సరాల నుంచి బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయానికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారని, ప్రతి సంవత్సరం ఐపీఎల్ సీజన్ టైంలో ఆవి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారని తెలుపుతున్నారు. ఇక ఈ సంవత్సరం అమ్మవారి ఆలయానికి సంబంధించి అన్నదానం కోసం ఆవిడ కోటి రూపాయల విరాళాన్ని ఇవ్వడం జరిగింది. ఆ అమౌంట్ అంతా కూడా ఆలయానికి సంబంధించినటువంటి బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేయడము, ప్రతి నెల వస్తున్నటువంటి వడ్డీ రూపంలో ఆ డబ్బులన్నింటితోటి భక్తులకి అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. విడుదల సంజుతో అంజుమ బిగ్ టీవీ హైదరాబాద్.